హలో గైస్, ఈరోజు ఏపీఎస్ఐ మెయిన్స్ 2023 ఎగ్జామ్లో అడిగిన క్వశ్చన్ సాల్వ్ చేద్దాం. ఫస్ట్ క్వశ్చన్ చదువుదాం. ఏ వైర్ వుడ్ ఎన్క్లోజ్ అన్ ఏరియా ఆఫ్ 1936 మీటర్ స్క్వేర్ ఇఫ్ ఇట్ ఈస్ బెంట్ ఇంటూ స్క్వేర్. ది వైర్ ఈస్ కట్ ఇంటూ 2 pieces such that the longer piece is 3 times the smaller one in length. If the shorter piece is bent into a circle, then the area of the circle in square meters is అన్నాడు. అంటే ఒక వైర్ ఉందంట, ఆ వైర్ని ఒక స్క్వేర్ కింద చేస్తే దాని ఏరియా 1936 అంట. చూడండి, స్క్వేర్ కింద చేద్దాం. దీని ఏరియా ఎంత వచ్చింది, ఏమంటున్నాడు, దీని ఏరియా 1936 అంటున్నాడు. ఓకే, 1936 మీటర్ స్క్వేర్ అంటున్నాడు. అంటే ఇప్పుడు మనం ఏంటి, ఈ స్క్వేర్కి ఒక సైడ్ కనిపెట్టాలి. స్క్వేర్కి సైడ్ ఎస్ అనుకుంటే 44 స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు 1936. ఓకేనా, 44. ఇప్పుడు ఈ స్క్వేర్ యొక్క సైడ్ వచ్చింది. స్క్వేర్కి మనకి సైడ్ తెలిస్తే దాని పెరిమీటర్ కనిపెట్టవచ్చు. ఏంటి పెరిమీటర్? 4 టైమ్స్ ఆఫ్ సైడ్. 4 టైమ్స్ ఆఫ్ సైడ్ అంటే 4 ఇంటూ 44. ఇది పెరిమీటర్. ఈ పెరిమీటర్. ఇప్పుడు ఈ వైర్ని 2 పీసెస్ కింద కట్ చేసాడు. అందులో లార్జర్ వన్ వచ్చేసరికి 3 times స్మాలర్ వన్. అంటే టోటల్ లెంత్ అంతా ఇదే కదా. ఇప్పుడు లార్జర్ వన్ ఈజ్ టు స్మాలర్ వన్. లార్జర్ వన్ ఏమో 3, స్మాలర్ వన్ ఏమో 1. ఇప్పుడు 4 పార్ట్స్ అనేది ఈ 4 ఇంటూ 44 పెరిమీటర్కి ఈక్వల్ అవుతుంది. అంటే 4 ఇంటూ 44కి ఈక్వల్ అవుతుంది 4 పార్ట్స్. సో 4 క్యాన్సిల్ అయిపోతుంది, 44 మిగులుతుంది. అప్పుడు మనకి స్మాలర్ లెంత్ ఎంత, ఇంటూ 1 కదా. స్మాలర్ 1 కాబట్టి 4 క్యాన్సిల్ అయిపోతే స్మాలర్ వైర్ యొక్క లెంత్ ఎంత వచ్చింది, 44 వచ్చింది. ఇప్పుడు ఈ స్మాలర్ వైర్నే సర్కిల్ కింద చేసాడు. సో ఇప్పుడు ఈ సర్కిల్ పెరిమీటర్ ఎంత ఉందో అది 44కి ఈక్వల్ అవుతుంది. సో 2 ఇంటూ 22/7 ఇంటూ ఆర్ ఈజ్ ఈక్వల్స్ టు 44. 2 ఇంటూ 22 44 కాబట్టి ఈ 2 ఇంటూ 22 ఈ 44 క్యాన్సిల్ అయిపోద్ది. ఆర్ ఈక్వల్ టు 7 మిగులుతుంది. సో ఈ సర్కిల్కి ఇప్పుడు రేడియస్ వచ్చింది. రేడియస్ ఎంత వచ్చింది, 7 వచ్చింది. ఇప్పుడు దీనికి ఏరియా ఈజీ కనిపెట్టవచ్చు. ఏంటి, పై ఆర్ స్క్వేర్. పై అంటే 22/7 ఇంటూ ఆర్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు 7 ఇంటూ 7 ఈక్వల్ టు 7 క్యాన్సిల్ అయిపోద్ది. 22 ఇంటూ 7 ఈజ్ ఈక్వల్స్ టు 154. సో స్మాలర్ వైర్తో చేసిన సర్కిల్ యొక్క ఏరియా 154 మీటర్ స్క్వేర్ అనమాట.